హాయ్ అండి. ఆనియన్ చట్నీ ఇలా గనుక చేస్తే అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ వడలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 8 ఎండుమిర్చిని వాటర్లో వేసి 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని అదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకోవాలి. కట్ చేసిన ఎండుమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి అదంతా వేయించుకొని అది వేగిన తర్వాత దాంట్లోకి ముందుగా గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని వేసి అదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఇదంతా దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదండి. అంతేనండి, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.